వెల్కమ్ టు మా ఊరు ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. ఓకే, ఈరోజు మనము శ్రీరామనవమి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇది ఈరోజు మనం హిందువులకు ప్రముఖమైన పండుగ మరియు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని పండుగ అయినటువంటి శ్రీరామనవమి గురించి మనము తెలుసుకుంటున్నాము. అవును. అయితే హిందువులకు దేవుని పేరు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనము శ్రీరాముడే అన్నమాట. అట్నే జై శ్రీరామ్ అని మనకు అదొక పవర్ఫుల్ పేరు అన్నమాట. శ్రీరాముంది రామ అనే ఒక పేరు అనేది చాలా గొప్పది. అదే శ్రీరాముని పేరు చెప్తే చాలు ఒక ఆధ్యాత్మికమైన శక్తి వస్తుంది అనమాట మన భారతీయులకి. అంటే మనము వేరే దేశాలకు వెళ్ళి జై శ్రీరామ్ అంటే వీళ్ళు భారతీయులని మనం గుర్తుపడతారు అనమాట. అంత శక్తివంతమైనది ఈ రామనామం అనమాట. అయితే ఈ ఏప్రిల్ 17వ తేదీన భారతదేశం అంతటా అంగరంగ వైభవంగా జరగబోతుంది మన ఈ శ్రీరామనవమి. ఇక ఆ రోజు భారతదేశం మొత్తం జై శ్రీరామ్ అనే నాదంతో మారుమోగిపోతుంది అనమాట. మరి ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ శ్రీరామనవమి గురించి మనము తెలుసుకుంటున్నాము. ఓకే. అయితే ఈ శ్రీరాముడు వసంత ఋతులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వస నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం ఎగ్జాక్ట్ 12 గంటలకు ఇట్లా ఆ టైంలో ఆయన అప్పుడు జన్మించాడు అనమాట, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు. అవును. అయితే ఆయన అప్పుడు ఆ యొక్క శ్రీరామనవమి రోజు జన్మించిండు కాబట్టి అప్పుడు ఆ మహనీయుని అప్పటి నుంచి కూడా అక్కడ జన్మదిన వేడుకలను కూడా చాలా బాగా జరుపుకున్నారు అనమాట అప్పుడు. అవునవును. అయితే ఈ 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా చైత్ర శుద్ధ నవమి రోజునే అనమాట మనకు. అవును. అయితే ఈ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ చైత్ర శుద్ధ నవమి. అయితే ఈ మూడు కలిసినాయి అనమాట ఇక్కడ. అయితే పుట్టింది ప్లస్ మ్యారేజ్ అయింది ప్లస్ ఈ యొక్క పట్టాభిషేకం చేసుకున్నది, ఈ మూడు సేమ్ అనమాట నవమి రోజే. కనుక ఈ శ్రీరామనవమికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ 3 ఘట్టాలకు వెనుక ఉన్న మనం పురాణాల గురించి తెలుసుకున్నాము. ఓకే. మొదటగా అయితే శ్రీరాముడు జననం గురించి తెలుసుకున్నాము. అయోధ్యకు రాజైన దశరథ మహారాజు ఉంటాడు కదా, ఈ దశరథ మహారాజుకు 3 భార్యలు అనమాట. అవును. ఇప్పుడు దశరథ మహారాజుకు 3 భార్యలు అనమాట. ఈ కౌసల్య, సుమిత్రి, కైకేయి. అయితే వాళ్ళ 3 భార్యలు ఉన్నారు కానీ వాళ్ళకు సంతానం లేదనమాట. ఓకే. సంతానం లేకపోతే అప్పుడు ఏం చేసిండంటే అప్పుడు వశిష్ఠ మహాముని ఉంటాడు కదా, ఆయన తీసుకొచ్చి ఆయన ఈ పుత్రకామేష్టి యాగం అనేది చేసిండు అనమాట దశరథుడు. ఆయన వశిష్ఠ మహర్షి ఇట్లా పుత్రకామేష్టి యజ్ఞం చేయాలని ఇట్లా సలహా ఇచ్చాడు అనమాట. సలహా ఇస్తే అప్పుడు ఈయన ఈ ఋష్యశృంగ మహాముని తోటి కలిసి ఈ యజ్ఞాన్ని ఏర్పాటు చేసిండు అనమాట. మొత్తం బాధ్యతలు చేపట్టిండు అనమాట ఎవరు, ఋష్యశృంగ మహాముని. అయితే ఈ దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆయన ఇట్లా మొత్తం అయోధ్యకు తీసుకొచ్చి మొత్తం ఈ యజ్ఞం మొత్తం చేపించిండు అనమాట. ఈ పుత్రకామేష్టి యజ్ఞం అనేది చేపించాడు అనమాట. అక్కడ ఒక పాయసం ఇవ్వడం జరుగుతుందంట. ఆ పాయసము ఈ ముగ్గురు తన 3 భార్యల చేత తినిపించడం జరుగుతుంది. ఆ ఫలితంగా చైత్ర మాసము 9వ రోజున నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యాదేవి ఏమో శ్రీరామునికి జన్మనిస్తుంది. అలాగే తర్వాత కైకేయి భరతునికి, సుమిత్రనేమో లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిస్తారు అనమాట. ఓకే. అవును. ఇలా ఈ విధంగా ఈ శ్రీరాముని నవమి నాడు జన్మించింది కాబట్టి మొదటి ఘట్టము శ్రీరాముని జననం నవమి రోజే జరుగుతుంది. ఆయన జన్మించింది కూడా నవమి నాడే జరుగుతుంది. ఇక 2వ ఘట్టం అయినటువంటి శ్రీరాముని కళ్యాణం గురించి తెలుసుకుందాం. ఇది చాలా ప్రముఖమైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మిథిలా నగరంలో జనక మహారాజు ఉంటాడు. మిథిలా నగరం అంటే ఇప్పుడు మనకు నేపాల్లో ఉంటది ఇది మిథిలా నగరం అనేది. అయితే జనక మహారాజు కూడా సంతానం లేకపోవడం తోటి యజ్ఞం చేయమని సలహా ఇస్తారన్నమాట మునులు. ఇక ఆ యజ్ఞానికి కావాల్సిన మట్టి కోసము జనకుడు స్వయంగా నాగలితో
ఆ మట్టి తీసే ముందు సీతాదేవి ఒక పెట్టెలో దొరుకుతుంది చిన్నగా ఉన్నప్పుడు. అవును. సీతాదేవి కారణ జన్మరాలుగా జన్మించింది అనమాట అట్లా. కనుక అల్లారు ముద్దుగా పెరిగి పెద్దదవుతుంది మన జనక మహారాజు గారు కూతురు. ఇక సీతకు వివాహం చేయాలనుకుంటాడు జనక మహారాజు. అందుకు ఒక యజ్ఞం చేస్తూ స్వయంవరం ప్రకటిస్తాడు అనమాట. ఆ స్వయంవరంలో శివధనస్సును పెట్టి శివధనుర్భంగం చేసిన వారికి సీతను ఇచ్చి వివాహం చేస్తానని జనకుడు ప్రకటిస్తాడు. అప్పుడు ఎందరో మహానుభావులు వచ్చి శివధనుర్భంగం చేయలేక భంగపడతారు అనమాట. అంటే చాలా మంది మహానుభావులు వస్తారు, కానీ ఎవరు శివధనస్సును ఎత్తలేకపోతారు అనమాట. అవును. అయితే ఒక రోజు శ్రీరాముడు విశ్వామిత్రుని వెంట స్వయంవరానికి వస్తాడు. విశ్వామిత్రుడు ఆజ్ఞ మేరకు ఆ శివధనస్సును ఎత్తి విల్లు ఎక్కి పెడతాడు అనమాట శ్రీరాముడు. అవును. శివధనుర్భంగం చేసి సీతాదేవిని నవమి రోజున వివాహం చేసుకుంటాడు. ఈ వివాహం చేసుకున్న రోజు కూడా ఈ శ్రీరామనవమి. నవమి రోజు అనమాట. నవమి రోజే వివాహం జరుగుతుంది. నవమి రోజే, వివాహం చేసుకుంది కూడా నవమి రోజే. అవును అనమాట. ఇట్లా ఈ 2 ఘట్టాలు కూడా నవమి రోజే అయినాయి. ఇక 3వ ఘట్టము శ్రీరాముని పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. ఇక మనం పట్టాభిషేకం అంటే ఇప్పుడు ఆయన 14 సంవత్సరాలు ఇట్లా అరణ్యవాసం ఉండేసి రావణుని సంహరించి వచ్చిన తర్వాత అప్పుడు అయోధ్యకు తిరిగి వస్తాడు అనమాట. అయోధ్యకు తిరిగి వచ్చి ఆ శుభ సందర్భం కూడా అలా శుద్ధ నవమి అనమాట, చైత్ర శుద్ధ నవమి. అదే ఇక మనం మొదట ఘట్టంలో చెప్పినట్టు దశరథ మహారాజు కౌసల్య, దశరథ మహారాజు భార్య అయిన కౌసల్య శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకేమో లక్ష్మణ శత్రుఘ్న జన్మిస్తారు. అయితే వీరిలో శ్రీరాముడు పెద్దవాడు అనమాట వీళ్ళు. మరియు రాజయ్య అధికారము శ్రీరామునికే ఉంటది. కానీ కైకేయి భరతుని రాజుని చేయాలన్న ఉద్దేశంతో కపట నీతిని ప్రదర్శిస్తుంది అనమాట దశరథ మహారాజు దగ్గర. అట్లా ప్రదర్శించి శ్రీరాముని 14 సంవత్సరాలు వనవాసం వెళ్లేలా చేస్తుంది అనమాట. తర్వాత దశరథుని రాజుని చేస్తారని ఆమె ఆలోచనతో ఇట్లా కపట నీతిని ప్రదర్శిస్తుంది. అయితే ఈ శ్రీరాముడు అట్నే అంగీకరించి 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి వనాలకు వెళ్ళిపోతాడు. ఒప్పుకుంటాడు, ఎందుకంటే ఆయన తండ్రి ఆజ్ఞను శిరస వహిస్తాడు అనమాట. అయితే మన భరతుడు ఏం చేస్తాడంటే, అంటే భరతుడికి ఈ కపట నీతి గురించి తెలుస్తుంది అనమాట. తల్లి పన్నాగము తెలిసి రాముని వెతుక్కుంటూ అరణ్యాలకు వెళ్తాడు. వెళ్ళి రాముడిని తిరిగి వచ్చేయమంటే రాముడు రాడనమాట. అంటే నేను తండ్రి ఆజ్ఞను జవదాటనని చెప్పి ఆయన పాదుకలను ఇచ్చి భరతునికి ఇచ్చి పంపిస్తాడు అనమాట. ఇక భరతుడు ఆ రాముని పాదుకలతోటే రాజ్యాన్ని వెళ్తుంటాడు అనమాట. అయితే ఇలా 13 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి పంచవటి ప్రాంతానికి వెళ్తారు అనమాట. అక్కడ రావణుని సోదరి అయిన శూర్పణఖ రాముని లక్ష్మణుని చూసి మోహించి వాళ్ళ వెంట పడుతుంది. కానీ ఇక లక్ష్మణుడు ఈ శూర్పణఖ ముక్కు మరియు చెవులను చెప్పేస్తాడు లక్ష్మణుడు. ఇక ఈ శూర్పణఖ ఈ విషయం రావణునికి చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న రావణుడు ఆయన ఒక మారు బంగారు జింక సహాయంతో పన్నాగం పన్ని సీతను లంకకు అపహరించుకోబోతాడు. ఇక శ్రీరాముడు ఈ విషయం తెలుసుకొని ఇంకా శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, వానర సైన్యం ఇలా అందరూ ఈ రావణ రాజ్యంపై దండెత్తారనమాట. ఇక శ్రీరాముడు రావణునికి భీకర యుద్ధం జరుగుతుంది. శ్రీరాముడు రాముడిని వధించి సీతాదేవిని తీసుకొని తన 14 సంవత్సరాల వనవాసం ముగించుకొని తర్వాత అయోధ్యకు చేరుకుంటారు. ఇక తర్వాత ఈ 14 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇక శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకుంటారు. అంటే ఇక శ్రీరాముడు రాజుగా అయోధ్యకు పట్టాభిషేక్తుడు అవుతాడు అనమాట. ఆ పట్టాభిషేకం జరిగింది కూడా ఈ నవమి రోజే అవుతుంది అనమాట. అవును, ఈ 3 ఎగ్జాక్ట్ గా అన్ని నవమి రోజే జరుగుతాయి అనమాట. అట్లా ఈ శ్రీరామనవమికి అంతటి ప్రాముఖ్యత ఉందన్నమాట. అయితే ఈ 3 చైత్ర శుద్ధ నవమి నాడే జరుగుతాయి కదా. అవును, అట్లానే
ఇక మనము ఈ శ్రీరామనవమి ఎలా జరుపుకుంటామో తెలుసుకుందాము. ఇక మనకు శ్రీరామనవమి అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ మనకు భద్రాచలం గుర్తుకొస్తుంది. అవును, ఇక్కడ భద్రాచలం. సీతారామ కళ్యాణము చాలా కన్నుల పండుగ జరుగుతుంది అనమాట. ఇక దేశమంతటా శ్రీరామనవమి ప్రతి ఊర్లో గుడిలో జరుపుకుంటారు. ఎందుకంటే ప్రతి ఊర్లో రామాలయాలు ఉంటాయి. ప్రతి ఊర్లో అలాగే రామాలయం ఉంటది, ఆంజనేయ స్వామి ఆలయంలో చేస్తుంటారు. అది మామూలుగా గల్లీ గల్లీలలో కూడా మామూలుగా టెంట్ వేసి పందిలేసి కూడా చేస్తుంటారు. అవును, ఈ శ్రీరామనవమి రోజు. అయితే ఈ శ్రీరామనవమి రోజు స్పెషల్ ఏంటంటే పానకము ప్రత్యేకంగా చేస్తారన్నమాట. అలాగే అన్నదానం కూడా చేస్తుంటారు. ఈ రాముని కళ్యాణం ప్రతి ఊర్లో జరుగుతుంది కాబట్టి ఈ పానకం కూడా ఉంటది. అయితే ఈ పానకము ఎట్లా తయారు చేస్తారంటే ఒక బెల్లం 3 కప్పులు, మిరియాల పొడి 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, శొంఠి పొడి టీ స్పూను, నిమ్మరసము 3 టీ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూను, నీళ్ళేమో 9 కప్పులు తీసుకోవాలి. మనం ముందు బెల్లాన్ని మెత్తగా కలుపుకొని నీళ్లు పోసుకోవాలి. బెల్లం మొత్తం కరిగినాక ఈ పలుచని వస్త్రంలో వడపట్టుకోవాలి. ఇందులో మిరియాల పొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకుల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలన్నమాట. అయితే ఇది శ్రీరామనవమి పానకం తయారవుతుంది అనమాట. ఈ శ్రీరామనవమి పానకము ఈ కాలంలో, ఈ ఎండాకాలంలో తాగడం మంచిది అనమాట, ఆరోగ్యానికి కూడా. ఓకే. అట్లా ఈ రామనవమి మన భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, భద్రాచలము, రామేశ్వరము, ఒంటిమిట్ట, ఇది ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఒంటిమిట్ట అనేది. మన తెలంగాణలో అయితే భద్రాచలం. అట్నే ఈ షిరిడిలో కూడా బాగా ఘనంగా నిర్వహిస్తారు అనమాట ఈ శ్రీరామనవమి అనేది. అది ఈ విధంగా అయితే మరి శ్రీరామనవమి అనేది మన భారతదేశం అంతటా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు ఇక రామరాజ్యం అంటే, రామరాజ్యం ఎట్లుంటది అంటే, ఇప్పుడు దేశంలో ప్రజలంతా ఇట్లా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. హిందువుల విశ్వాసం అనమాట మనది. అలాగే మనకు మహాత్మా గాంధీ కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం రామరాజ్యంగా విరసిల్లాలని భావించిండు అనమాట మహాత్మా గాంధీ. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఈ పండుగ మనకు శ్రీరామనవమి అనేది ఇక్కడ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంటది మెయిన్ గా. ఇట్లా ఉదయాన్నే ఇట్లా సూర్య భగవానునికి ప్రార్థన చేయడం తోటి ఈ ఉత్సవం అనేది ఆరంభమవుతుంటది. అంటే ఇక మనకు శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఇక ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. మధ్యాహ్నం 12 గంటల టైం, మధ్యాహ్నం టైంలో పూజా కార్యక్రమం. ఇక ప్రత్యేకించి ఇక ఉత్తర భారతదేశంలో ఇక భక్తులు విశేషంగా ఆకర్షించేది ఊరేగింపులు, ఉత్సవాలు, ఆకర్షంగా ఆనందంగా అలంకరిస్తారు రథము. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు వేషాధారణలు కూడా చేసేసి చేస్తా ఉంటారు అనమాట కార్యక్రమాలు. తర్వాత రథంతో పురాతన వేషాలు, ఇట్లా రాముని సైనికులుగా కొంతమంది ఇట్లా వేషాలు వేసేసుకొని అక్కడ యాత్రలు కూడా చేస్తుంటారు అనమాట. ఇంకా అలాగే ఇప్పుడు ఈ శ్రీరామనవమి అనేది మనకు ఈ వేసవి కాలం ప్రారంభంలోనే మనకు స్టార్ట్ అవుతుంటది. ఇక వేసవిలో ఇక సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తుంటాడు అనమాట. ఇక అలాగే ఆ విధంగా సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్పబడతాడు అనమాట. ఈ వంశానికి చెందిన ప్రముఖులు రాజులు, దిలీప్తుడు, రఘు మొదలైన వాళ్ళు కూడా ఉన్నారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రా అనే అక్షరం అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదన్నమాట. రా అనేది అంటే రామ అనే పదాలలో రా అనేది చాలా ప్రాముఖ్యతతోటి కూడుకున్న అన్నమాట. అదే ఈ పేరు కూడా చాలా మంది పెట్టుకుంటారు. ముఖ్యంగా అదే రా అనే అక్షరం అంటే చారిత్రకంగా చూస్తే ఇప్పుడు రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత కూడా ఉండేదన్నమాట. ముఖ్యంగా రామనవమిలో సూర్యుడు ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. రవి అంటే ఇక్కడ సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో కూడా సూర్యునికి ఇట్లా రా అని అనేవారంట. లాటిన్ భాషలో కూడా రా అనేది ప్రత్యేకం వెలుగులోకి సూచిస్తుంది అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు అంటే ఒకసారి ఇట్లా పార్వతీదేవి ఇట్లా పరమశివుణ్ణి ఇట్లా అడుగుతుంది అనమాట. ఇట్లా కేనోపాయన లగున విష్ణువున సహస్రనామ స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి ఇట్లా అడుగుతుంటే దానికి పరమేశ్వరుడు ఇట్లా పార్వతితోటి ఇట్లా చెప్తాడు అనమాట.
ఆ ఫలితం అంటే ఇట్లా ఇది ఉంటది కదా ఇప్పుడు శ్రీరాముంది. ఇట్లా శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే ఇది ఒక 3 సార్లు మనం జపిస్తేనంట మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని చదివినంత పుణ్యం మనకి ఇది వస్తుంటది అనమాట. విష్ణు సహస్రనామాలు ఇవి ఇవన్నీ మనకు అంత పుణ్యం వస్తుంటది అనమాట. ఈ శ్లోకం మనం 3 సార్లు చెప్తే మనకు ఒక విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసినంత ఫలితం కూడా మనకు వస్తుంటది అనమాట. అలాగే ఇక్కడ భక్తులకు శివ సహస్రనామ స్తోత్రము ఫలితం ఎట్లుంటుందో ఆ సేమ్ ఆ ఫలితాలు మనకి ఇక్కడ వస్తుంటాయి అనమాట ఈ శ్లోకం వల్ల, ఇది మనం స్మరించడం వల్ల. ఇంకోటి ఇట్లా దుష్ట శిక్ష రక్షణార్థం ఇట్లా ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఇట్లా 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్న కాలమందు ఇట్లా పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్య పుత్రుడై ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని మనం ఇట్లా శ్రీరామనవమిగా మనం విశేషంగా జరుపుకుంటాం అన్నమాట. ఇది శ్రీరామ నవమి యొక్క ప్రాముఖ్యతను మనం చెప్పుకోవచ్చు. అదే ఇట్లా అయితే ప్రాముఖ్యత అంటే ఇక త్రేతాయుగంలో విష్ణువే అట్లా అవతారం ఎత్తి మన శ్రీరామునిగా మనకు ఇట్లా సాక్షాత్కరించిండు అనమాట దేవుడు. అయితే ఇక శ్రీరాముడి జననము కళ్యాణము ఈ పట్టాభిషిక్తుడైన ఆ రోజును మనం శ్రీరామనవమి అని మన భారతదేశము ప్రతి సంవత్సరము మనం ఇట్లా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఆ శ్రీరాముని ఆశీస్సులు పొందుతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మన మా ఊరి ఛానల్ తరఫున మన శ్రీరామ పండుగ యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను మనము చెప్పాలనుకున్నది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఊరి ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.